హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎస్ఎంసి సభ్యుల యొక్క వివరాలు స్కూల్ అటెండెన్స్ యాప్ నందు ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా మనం డైలీ అటెండెన్స్ వేసుకునేటువంటి సిమ్స్ యాప్ నందు మన పాఠశాల యొక్క డైస్ కోడ్ మరియు పాస్వర్డ్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. యాప్ నందు లాగిన్ కాగానే మనకు ఇలా స్క్రోల్ డౌన్ కిందికి చేస్తేనే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లిక్ ఇవ్వగానే ఎస్ఎంసి మెంబర్ స్టేషన్ అని కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎస్ఎంసి ఎలక్షన్లు కండక్ట్ చేశారా లేదా అనేది ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మనం కండక్ట్ చేసింటే ఎస్ అని క్లిక్ ఇవ్వాలి. తర్వాత ప్రొసీడ్ నొక్కాలి. నొక్కిన తర్వాత మనకు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, అలాగే ఎలక్టెడ్ మెంబర్స్, ఎక్స్ అఫిషియో మెంబర్స్, కో ఆప్టెడ్ మెంబర్స్ ఇవన్నీ కూడా మనకు కనిపించడం జరుగుతుంది. ఫర్ సపోజ్ చైర్పర్సన్ మీద క్లిక్ ఇస్తానే ఇక్కడ ఆ చైర్పర్సన్ గారి పేరు, అదే విధంగా జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్, నెక్స్ట్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీని మనం సెలెక్ట్ చేసుకొని క్లాస్ అంటే ఆ ఏ చైర్పర్సన్ వాళ్ళ స్టూడెంట్ ఎవరైతే పిల్లాడు ఉన్నాడో, ఏ క్లాస్ సంబంధించిన పిల్లాడో అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ మనకు ఏదైతే వర్తిస్తుందో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మనం ఇందులోనే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసినాక మనం సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. వైస్ చైర్మన్ గారి వివరాలు కూడా నింపవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎలక్టెడ్ మెంబర్స్ మనకు ఎంతమంది అయితే ఉంటారో ఆ ఎలక్టెడ్ మెంబర్స్ క్లాస్ వైజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ అఫిషియో మెంబర్స్. ఈ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వివరాలన్నీ కూడా మనం ఇందులో నమోదు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ఎస్ఎంసి మెంబర్స్లో ఫర్ సపోజ్ హెడ్ మాస్టర్, టీచర్ ప్రపోజ్డ్ బై ఎంఈఓ, కార్పొరేటర్, అంగన్వాడీ వర్కర్, ఏఎన్ఎం, ప్రెసిడెంట్ ఆఫ్ మహిళా సమాఖ్య, కౌన్సిలర్, వార్డు మెంబర్, ఇందులో మనం ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నామో వారందరి వివరాలు కూడా ఫర్ సపోజ్ హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్ ఎవరు, వీళ్ళల్లో ఎవరైతే ఉంటారో వారి వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత జెండరు, ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ మీద కూడా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మనం ప్రతి ఒక్క మెంబర్ వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే మనం వివరాలు నమోదు చేస్తామో ఆ యొక్క ఏ వివరాలు అయితే అందులో నమోదై ఉంటాయో ఈవెన్ ఒక్క మెంబర్ది అందులో యాడ్ అయినా అక్కడ మనకు గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎస్ఎంసి రిజిస్ట్రేషన్ వివరాలు సిమ్స్ యాప్ నందు చేయవలసి ఉంది. థ్యాంక్ యూ.